హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే బ్యాంకు ఖాతాదారుల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాల్లో బ్యాలెన్స్ను కొనసాగించాలని భారతీయ బ్యాంకులు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ అవసరాన్ని తీర్చడంలో విఫలమైతే శాశ్వత ఖాతా మూసివేయబడవచ్చు. కొత్త పాలసీ ప్రకారం కస్టమర్లు తమ ఖాతాల్లో అన్ని సమయాల్లో పరిమిత కనీస నిల్వను నిర్వహించాలి. బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం అవసరం బ్యాంకులు మరియు ఖాతా రకాల్లో మారుతూ ఉంటుంది. ఖాతాదారులు తమ ఖాతాలను చురుగ్గా ఉపయోగిస్తున్నారని మరియు బ్యాంకింగ్ రంగం స్థిరత్వానికి దోహదపడేలా చూడటమే దీని లక్ష్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దేశంలోని బ్యాంకింగ్ సంస్థల మధ్య చర్చల తర్వాత ఈ పాలసీని ప్రారంభించబడింది. దేశంలోని సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ వినియోగదారులను మరియు బ్యాంకులను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది బ్యాంకులు తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడంలో సహాయపడుతుంది. తగినంత నిల్వలు బ్యాంకులు వ్యాపారాలు మరియు వ్యక్తులకు రుణాలు మరియు క్రెడిట్ సౌకర్యాలను అందించడానికి వీలు కల్పిస్తాయి, తద్వారా ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. అదనంగా బ్యాంకులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మరియు మొబైల్ యాప్లను ప్రవేశపెట్టాయి. కస్టమర్లు తమ ఖాతా బ్యాలెన్స్లను సులభంగా ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తాయి. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2020లో సేవింగ్స్ ఖాతాలో ప్రతి నెల కనీస నిల్వ అవసరాన్ని రద్దు చేసింది. ఎస్బీఐ బ్యాంకు హోల్డర్ల ఖాతాలో నెలవారీ సగటు 3,000, 2,000 మరియు 1,000 రూపాయలు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డిఎఫ్సిలో మెట్రో నగరాల్లో ఖాతాదారుడి సగటు నెలవారీ బ్యాలెన్స్ 10,000 కాగా చిన్న నగరాల్లో ఈ మొత్తాన్ని 5,000 నిర్వహించడం తప్పనిసరి మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఇది తప్పనిసరి 2,500 రూపాయలు. మెట్రో మరియు పట్టణ ప్రాంతాల్లో 10,000, చిన్న పట్టణాల్లో 5,000 మరియు గ్రామీణ ప్రాంతాల్లో 2,000 కనీస పొదుపు ఖాతాను ఐసిఐసిఐ బ్యాంకులో నిర్వహించడం తప్పనిసరి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాదారులు 3 నెలల పాటు 20,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 10,000 నుండి 500 రూపాయల వరకు ఉండాలి. భారతీయ బ్యాంకులు తప్పనిసరిగా ఖాతా బ్యాలెన్స్ను ప్రవేశపెట్టడం, ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం మరియు బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. పెనాల్టీ లేదా ఖాతా మూసివేయడాన్ని నివారించడానికి ఖాతాదారులు తమ బ్యాంకులు సూచించిన కనీస నిల్వను తప్పనిసరిగా నిర్వహించాలి. ఈ నియమాలను అనుసరించడం ద్వారా వ్యక్తులు భారతదేశంలో మరింత స్థిరమైన మరియు బలమైన బ్యాంకింగ్ వాతావరణానికి దోహదం చేయవచ్చు.